సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోట్లు దాటుతున్నాయి, కానీ చేతులు గడప దాటం లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు వడ్లు దళారులు పాలయ్యాయన్నారు. ఇక ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందు ప్రభుత్వం అని హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఇక రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 1800 ప్లస్ 5 కిలోలు కట్టు సగానికి ఎక్కువ అమ్మేసారు. రైతు పెద్ద రైతులు అంతా అమ్మేసారు. సగం వడ్లు 92 క్వింటాళ్ళు 1900 అంటే నీకు 2320 రావాలి. 36,000 400 ఇంటూ 90 కిలోలు అంటే 36,000 9 నెలల 36,000 రూపాయలు. 9 నెలల 36,000 400 రూపాయలు ట్రాక్టర్ 3,000. ఈడైతే 500, ఆడైతే 3,000. కంట్రోలే ఎక్కువ వచ్చింది. 3 రోజులు నాన్ కరవానండి పచ్చి ఊళ్ళో అమ్మింది ఎవరన్నా? ఇక్కడ 1850 కాడికి అమ్మేసారు సార్. 5 కిలోలు కట్టుకున్నారు. 1800 ప్లస్ 5 కిలోలు కట్టు సగానికి ఎక్కువ అమ్మేసారు. రైతు పెద్ద రైతులు అంతా అమ్మేసారు. సగం వడ్లు 92 క్వింటాళ్ళు 1900 అంటే నీకు 2320 రావాలి. 36,000 400 ఇంటూ 90 కిలోలు అంటే 36,000 9 నెలల 36,000 36,000 రూపాయలు.